కర్ణాటక కేబినెట్ లో శాఖల కేటాయింపులపై లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై ఆయన తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు. కీలక శాఖల కేటాయింపులపై సీనియర్ నేతల అభ్యంతరాలు తెలిపారని తెలుస్తోంది. రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను సీఎం డీకే శివకుమార్ కేటాయించారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారని తెలుస్తోంది. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా రామలింగారెడ్డి పనిచేశారు. తాను పదవులను ఆశించలేదని రామలింగారెడ్డి స్పష్టం చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్ లో పదవులు కోరలేదన్నారు. బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇస్తారని సీఎం డీకే శివకుమార్ హామీనిచ్చారని తెలిపారు. తనకు ఇదే శాఖ కావాలని డిమాండ్ చేయలేదన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకే రాజీనామా చేశారని వెల్లడించారు. 2 సార్లు హామీ ఇచ్చి పక్కన పెట్టేశారన్నారు. పార్టీకి రాజీనామా చేయనని క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేగానే కొనసాగుతారని రామలింగారెడ్డి స్పష్టం చేశారు. ನಾನು ಹಿಂದೆ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬಂದಿದ್ದು 1973ರಲ್ಲಿ. ಆಗ ವಿದ್ಯಾರ್ಥಿ ನಾಯಕನಾಗಿ ಗೌರ್ಮೆಂಟ್ ಸೈನ್ಸ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ಅಂತ ಗೆದ್ದೆ. ಆಗ NSC ಸೇರಿಕೊಂಡೆ. ಅಂದರೆ 73 ಅಂದರೆ 53 ವರ್ಷಗಳಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಲ್ಲಿ NSCಯಲ್ಲಿ ಮತ್ತು ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ಸು ಮತ್ತು ಬ್ಲಾಕ್ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷನವರೆಗೂ ಕೂಡ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ. ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ನನಗೆ ಸಾಕಷ್ಟು ಅವಕಾಶಗಳನ್ನು ಕೊಟ್ಟಿದೆ. 9 ಬಾರಿ ವಿಧಾನಸಭೆಗೆ ಸ್ಪರ್ಧೆ ಮಾಡಿದ್ದೆ. ಮೊದಲು 1985ರಲ್ಲಿ ನಾನು ಅಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕಿದ್ದೆ. ಯಾರ ಮನೆಗೆ ಹೋಗಿ ನನಗೆ ಅಸೆಂಬ್ಲಿ ಸೀಟ್ ಕೊಡಿ ಅಂತ ಕೇಳಿರಲಿಲ್ಲ. ವೀರಪ್ಪಲಿಯವರೇ ಕರೆದು ಸೀಟು ನನಗೆ ಕೊಟ್ಟರು. ಆಗ ಸೋತೆ ನಾನು. ಆಮೇಲೆ 89ರಿಂದ ಸತತವಾಗಿ 8 ಬಾರಿ ಬೆಂಗಳೂರು ನಗರದಲ್ಲಿ ಶಾಸಕನಾಗಿ ಜಯನಗರ ಮತ್ತು BTM ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶಾಸಕನಾಗಿ ಗೆದ್ದಿದ್ದೇನೆ. ಮೊದಲನೇ ಸಲ ವೀರಪ್ಪಯ್ಯವರ ಮಂತ್ರಿಮಂಡಲದಲ್ಲಿ ಸಚಿವನಾಗಿದ್ದೆ. ಆಮೇಲೆ SM ಕೃಷ್ಣ ಅವ್ರ ಕಾಲದಲ್ಲೂ ಸಚಿವನಾಗಿದ್ದೆ. ಧರ್ಮಸಿಂಗ್ ಅವ್ರ ಕಾಲದಲ್ಲೂ ಸಚಿವನಾಗಿದ್ದೆ. ಸಿದ್ದರಾಮಯ್ಯವರ 2 ಅವಧಿಯಲ್ಲಿ ಸಚಿವನಾಗಿದ್ದೆ. ಎಲ್ಲ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಹತ್ರ ಕೂಡ ನಾನು ಯಾವತ್ತೂ ಕೂಡ ನನಗೆ ಮಂತ್ರಿ ಮಾಡಿ ಅಥವಾ ಇಂಥ ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡಿ ಅಂತ ಯಾವ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಾನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಆಮೇಲೆ 2023ರಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಸಿದ್ದರಾಮಯ್ಯನವರಾದರು. ಆಗ ನಾನು ಅವ್ರನ್ನೋಗಿ ನಾನೇ ಮಿನಿಸ್ಟ್ರು ಮಾಡಿ ಅಂತ ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಅವರೇ ಕರೆದು ನನ್ನ ಮಿನಿಸ್ಟ್ರು ಮಾಡಿದ್ರು. ಆಮೇಲೆ 20ನೇ ತಾರೀಕು ಪ್ರಮಾಣ ವಚನ ಆಯಿತು. 23ನೇ ತಾರೀಕು ಸುರೇಶ್, ನಮ್ಮ ಬೈಕು ಸುರೇಶ್ ಈಗ ಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದಾರೆ, ಅವರು ಫೋನ್ ಮಾಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಾತಾಡಬೇಕಂತ ಬನ್ನಿ ಅಂದರು. ಕನ್ನಿಂಗ್ಯಾಮ್ರವ್ರಿಗೆ ಹೋದೆ. ನಾನು ಹಿಂದೆ ರಾಜಕೀಯಕ್ಕೆ ಬಂದಿದ್ದು 1973ರಲ್ಲಿ. ಆಗ ವಿದ್ಯಾರ್ಥಿ ನಾಯಕನಾಗಿ ಗೌರ್ಮೆಂಟ್ ಸೈನ್ಸ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ಅಂತ ಗೆದ್ದೆ. ಆಗ NSC ಸೇರಿಕೊಂಡೆ. ಅಂದರೆ 73 ಅಂದರೆ 53 ವರ್ಷಗಳಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದಲ್ಲಿ NSCಯಲ್ಲಿ ಮತ್ತು ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ಸು ಮತ್ತು ಬ್ಲಾಕ್ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ಕಾರ್ಯಾಧ್ಯಕ್ಷನವರೆಗೂ ಕೂಡ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ. ಈ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ನನಗೆ ಸಾಕಷ್ಟು ಅವಕಾಶಗಳನ್ನು ಕೊಟ್ಟಿದೆ. 9 ಬಾರಿ ವಿಧಾನಸಭೆಗೆ ಸ್ಪರ್ಧೆ ಮಾಡಿದ್ದೆ. ಮೊದಲು కర్ణాటక కేబినెట్ లో శాఖల కేటాయింపులపై లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. శాఖల కేటాయింపుపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కీలక శాఖల కేటాయింపులపై సీనియర్ నేతల అభ్యంతరాలు తెలిపారని తెలుస్తోంది. రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను సీఎం డీకే శివకుమార్ కేటాయించారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారని తెలుస్తోంది. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా రామలింగారెడ్డి పనిచేశారు. తాను పదవులను ఆశించలేదని రామలింగారెడ్డి స్పష్టం చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కేబినెట్ లో పదవులు కోరలేదన్నారు. బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇస్తామని సీఎం డీకే శివకుమార్ హామీనిచ్చారని తెలిపారు. తనకు ఇదే శాఖ కావాలని డిమాండ్ చేయలేదన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకే రాజీనామా చేశారని వెల్లడించారు. 2 సార్లు హామీనిచ్చి పక్కన పెట్టేశారన్నారు. పార్టీకి రాజీనామా చేయనని క్లారిటీనిచ్చారు. ఎమ్మెల్యేగానే కొనసాగుతారని రామలింగారెడ్డి స్పష్టం చేశారు.
ಮಿನಿಸ್ಟರ್ ಮಾಡಿದ್ರು. 20ನೇ ತಾರೀಕು ಪ್ರಮಾಣ ವಚನ ಆಯಿತು. 23ನೇ ತಾರೀಕು ಸುರೇಶ್, ನಮ್ಮ ಬೈತು ಸುರೇಶ್ ಈಗ ಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದಾರೆ, ಅವರು ಫೋನ್ ಮಾಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಾತಾಡಬೇಕಂತ ಬನ್ನಿ ಅಂದರು. ఇక కర్ణాటక కేబినెట్ లో లుకలుకలు మొదలయ్యాయి. శాఖల కేటాయింపులపై కూడా రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేశారు రామలింగారెడ్డి. బట్ డీకే శివకుమార్ మాత్రం చెప్తున్నారు ఆయనతో మాట్లాడతాను, చర్చిస్తారు, ఆయన నాకు ఆత్మ మిత్రుడు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన శాఖలపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు, అలిగినట్టుగా కూడా తెలుస్తోంది. రెడ్డికి సంబంధించి అంతో పాటు జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు వరప్రసాద్ గారు. నమస్తే అండి వరప్రసాద్ గారు. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడే అక్కడ డీకే శివకుమార్ కేబినెట్ కూడా విస్తరించారు. ఆ నేపథ్యంలోనే ఈయన కొత్తగా కూడా ఇప్పుడు మంత్రి పదవికి ఆశించిన శాఖ రానందుకు మంత్రి పదవికి రాజీనామా చేశారు. బట్ ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, దానికి సంబంధించి కూడా చెప్తున్నారు. ఎట్లా చూడాలి? యాక్చువల్లీ ఇందాక ఇప్పుడు రిజైన్ ఇచ్చినాక ఇమీడియట్ గా డీకే కుమార్ సిద్ధరామయ్యకి ఫోన్ చేశారు. చేసి మీరు కన్విన్స్ చేయండి అన్నారు. ఇమీడియట్ సిద్ధరామయ్య ఇమీడియట్ ఈయనకి రామలింగారెడ్డికి ఫోన్ చేశారు. నాకు రిజైన్ వాపస్ తీసుకోండి, మీడియాకి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వదని చెప్తారు. కానీ ఈయన ఇద్దరు సిద్ధరామయ్య ప్లస్ డీకే కుమార్ వీళ్ళంతా కాన్ఫరెన్స్ లో ఉన్నారు. మీరు అట్లా ఇది చేయదండి, రిజైన్ యాక్సెప్ట్ చేయండి, మీకు ఏం డిమాండ్ కావాలన్నారు. యాక్చువల్లీ ఆయనకి సిటీ డెవలప్మెంట్ అంటే నగరాభివృద్ధి మినిస్టర్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వస్తా ఉంది బీబీఎంపీది. విత్ ఇన్ 6 months లో బీబీఎంపీ ఎలక్షన్ వచ్చింది. సో ఈయన లీడర్షిప్ లో ఆయనకి కొన్ని క్యాండిడేట్స్ ఉన్నారు. సో ప్లస్ ఈయన లీడర్షిప్ లో రావాలని ఆయన ఇది చేస్తున్నారు. ప్లస్ ఆమె కూతురు కూడా ఎమ్మెల్యే 2 times ఎమ్మెల్యే అయింది. అంటే ఒక టైం ఎమ్మెల్యే అయింది, ఇంకోటి ఓన్లీ 1 vote లో పోయింది ఆమె నౌ ఇస్ స్టేట్ లేడీస్ ప్రెసిడెంట్ కర్ణాటకది. సో వీళ్ళంతా లీడర్షిప్ తీసుకుని బీజేపీ ఎలక్షన్ రావాలని తీసుకుంటున్నారు. సో వీళ్ళు ఎటువంటి పరిస్థితి లేదు, నాకు నగరాభివృద్ధి కావాలంటున్నారు. ఇప్పుడు వీడు ఆమె సిద్ధరామయ్య ప్లస్ డీకే కుమార్ అంతా మాట్లాడినారు స్టేట్మెంట్ ఇవ్వకూడదని. సో మోస్ట్లీ విత్ ఇన్ ½ an hour లో డీకే కుమార్ ఇంటికి సిద్ధరామయ్య ఇంటికి ఈయన వెళ్తున్నారు రామలింగారెడ్డి గారు. అంటే వరప్రసాద్ గారు ఇంకొక మాట కూడా, అంటే డీకే శివకుమార్ చెప్తున్నారు రామలింగారెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు, నేను మాట్లాడి ఆయనతో కూడా చర్చలు జరుపుతానంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ చర్చలు జరిపితే ఆయన మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా అండి? డీకే శివకుమార్ తీసుకొని చెప్తే ఆయన రైట్. థ్యాంక్ యూ అండి వరప్రసాద్ గారు.